మీ పాపని మేము చూసుకుంటాం, అధైర్యపడకండి. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు. శిరీష తన పాపకు 5 సంవత్సరాల నుంచి హార్ట్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉందని, దాని గురించి తిరగని ఆసుపత్రి లేదని, 2 సంవత్సరాల నుంచి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నా ఇక చికిత్స లేదు, హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిందే అని తెలిపారని అన్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం 55 లక్షలకు పైగా ఖర్చు ఉండడంతో ఆదుకోమని పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించి పాపకి సంపూర్ణ వైద్యం అందేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, దీని గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదామని మాట ఇచ్చారని శిరీష పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 5 ఇయర్స్ నుంచి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనే ప్రాబ్లం ఉందండి. DCM అంటారు, అది హార్ట్ ఫెయిల్యూర్ అన్నమాట. 2 ఇయర్స్ నుంచి మేము పద్మావతిలో మెడిసిన్ వాడుతున్నామండి పాపకి. కానీ పాపకి ఇంకా రికవర్ అనేది లేదు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అన్నారు. దానికి మమ్మల్ని చెన్నై ఎంజీఎం రిఫర్ చేశారండి. అక్కడికి పాపకి మెడికేషన్ నిమిత్తం మొత్తం మేము చూసుకొని ఆ వైద్యం ఏమవుతుంది అని తెలుసుకొని కూడా వాటికి టెస్టులు చేయించాము. దానికి వారు ఇచ్చిన ఎస్టిమేషన్ లెటర్ వచ్చి 55 lakhs అండి. మేము కనీసం ₹1 పెట్టుకునే స్టేజ్లో కూడా లేము. ఎందుకనంటే పాపకి 2 ఇయర్స్ నుంచి మేము మెడిసిన్ వాడుతున్నామండి. మా స్తోమతకి మించే పెట్టాము పాపకి, కానీ ఇంకా మా చేతుల్లో ఏమీ లేదండి. అందుకే మేము ఇక్కడికి వచ్చాము, జనసేన పార్టీ ఆఫీస్కి. సార్ చేస్తానని మాట ఇచ్చారు, నా పాపను నాకు చేసి అప్పచెప్తానని కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ సార్ చేసి నా పాపని బతికిస్తారని నేను నమ్ముతున్నానండి. ధన్యవాదాలు.